ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మొత్తం మనకి పద్మజ్యోతి గారు అని చెప్పి ఆవిడ మన సబ్స్క్రైబర్ అనమాట. సో లాస్ట్ టైం కూడా మనకి ఆర్డర్ చేశారు, ఆవిడకి వాళ్ళ పాపకి కూడా బ్యాంగిల్స్ ఆర్డర్ చేశారు. అయితే ఏంటంటే ఆ టైంలో ఆవిడ 2.8 చెప్పేశారనమాట. యాక్చువల్ సైజ్ అయితే ఆవిడది 2.6 అయితే ఆవిడ మనకి చెప్పడం 2.8 సైజ్ చెప్పారనమాట. అవి చాలా లూజ్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళ మరదల గారికి ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 10 సెట్స్ అనమాట. దేనికైనా సరే ఆవిడ దగ్గర ఉన్న శారీస్కి ఆవిడే మ్యాచ్ చేసుకునే విధంగా మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్నారు. మొత్తం 10 సెట్లు. అంతేకాకుండా ఈ మేకింగ్ మెటీరియల్ కూడా తీసుకున్నారనమాట. అంటే బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ కూడా తీసుకున్నారు. వాళ్ళ పాప కోసం తనే చేస్తాను అని చెప్పి. అయితే ఫస్ట్ది వచ్చేసేటప్పటికి బ్లూ కలర్లో చేసాము. సెకండ్ది వచ్చేసి సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్స్ అనేవి అన్నిటికీ సేమ్, ఐదర్ ట్రయాంగిల్ కానీ లేదంటే స్క్వేర్ కానీ యూస్ చేసాము. బట్ 2 కట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అది రిపీట్ అయిన డిజైన్ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ మోడల్స్లో సో ఆవిడ సెలెక్ట్ చేసుకుంటే మనం అలాగా కస్టమైజ్ చేసి ఇచ్చామన్నమాట. సో 2 సెట్లు చూసారు కదా, ఈ 3 సెట్ వచ్చేసేటప్పటికి ఫ్లవర్ బ్యాంగిల్స్ని ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆవిడకి మనం ఈ రకంగా ఈ ఫ్లవర్ బ్యాంగిల్ సెట్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పిక్చర్లో మనకి ఎలాగైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చేసాము. సో ఇలా ఏంటంటే మొత్తం తన శారీస్కి తనే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే విధంగా విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో మనకి చెప్పారనమాట. సో గ్రీన్ వచ్చేసేటప్పటికి నాకు భలే నచ్చింది అనమాట. ఈ మోడల్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కడా బ్యాంగిల్స్ అడిగారు. సో సేమ్ అలానే చేసి ఇచ్చామన్నమాట. చూడడానికి కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక్కటని కాదు, అన్నీ కూడా మంచి డిఫరెంట్గా చాలా బాగున్నాయి. సో అయితే నాకు పట్టిన టైము చాలా ఎక్కువే ఇచ్చారు. ఆల్మోస్ట్ నాకు ఒక 20 డేస్ వరకు టైం ఇచ్చారనమాట. సో 20 డేస్ వరకు టైం ఇచ్చారు. అయితే మనం తీసుకున్నది 20 డేస్ కంటే ఎక్కువే తీసుకున్నాము టైం అనేది. ఈ పాటికి ఐ థింక్ సో రీచ్ అయిపోయి ఉంటాయి. సో ఆవిడ్ని ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. ఈ బ్యాంగిల్ సెట్లో ఇది కూడా చూడగానే ఎంత క్యూట్గా ఉంటుందంటే అబ్బా అనిపించేలా ఉండే ఇంకొక సెట్ అనమాట ఇది. యాక్చువల్లీ సేమ్ మోడల్లో తను ఏమడిగారంటే మనకి పీకాక్ బ్లూ అడిగారు. కాకపోతే అది మన దగ్గర అవైలబుల్ లేదని చెప్పి ఈ బ్లూని ఓకే చేశారనమాట. ఆ రకంగా చేసాం. అయితే ఇక్కడ మీకు సెట్ వచ్చేసేటప్పటికి ఒక సెట్ వచ్చి 400 రూపీస్ వర్త్ అనేది పడింది. అంటే 2 కడా బ్యాంగిల్స్ అలాగే 4 సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్స్ కలిపి టోటల్ 6 బ్యాంగిల్స్ మొత్తం 400 రూపీస్కి చేసామన్నమాట. అంటే మరి బల్క్లో తీసుకున్నారు కదా, ఆల్మోస్ట్ 10 సెట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈచ్ సెట్ వచ్చేసి 400 రూపీస్ చెప్పిన చేసి ఇచ్చాం. అండ్ మళ్ళీ 3Dకి వచ్చేసేటప్పటికి కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. 3D అని అంటే లేయర్ మీద లేయర్ వచ్చేసేటప్పటికి మళ్ళీ మీకు ఒక 60 రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ ఇది ఫస్ట్ చేసింది అయితే ఇది అంటే ఆవిడ పెట్టిన బ్యాంగిల్ సెట్లో మనం ఫస్ట్ మేక్ చేసింది 10 సెట్స్లో ఫస్ట్ మేక్ చేసింది అయితే ఈ సెట్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన సెట్. సో చేసింది నేనే కాబట్టి నాకు అన్నీ ఆల్మోస్ట్ నచ్చుతాయి. మీకు ఏది నచ్చిందో నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి లక్ష్మీ కాసు విత్ గోల్డ్ సింగిల్ లైన్ బ్యాంగిల్స్తో అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. బయట చూడడానికి అంటే క్యామ్లో చూడడానికి కంటే బయట చూడడానికి అయితే ఇంకా చాలా క్యూట్ ఉన్నాయి. సో అన్ని బ్యాంగిల్స్ సెట్స్ కూడా ఇది చూడండి, ఇది ఫ్లవర్ బ్యాంగిల్ సెట్. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. అంటే ఇప్పటి వరకు అన్ని లోటస్ డిజైన్స్ లేకపోతే అన్ని హెవీ డిజైన్స్ చేసాము. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 టైప్ వెరైటీస్ అనేది ట్రై చేసేసామన్నమాట. సో ఆ రకంగా చేసాము. వీటితో పాటు వాళ్ళ పాపకి తనే చేసుకుంటాను అన్నారనమాట బ్యాంగిల్స్. సో ఒక మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ ప్లస్ ఒక 50 ప్యాకెట్స్ ఆఫ్ కుందన్స్ అనేవి ఇదే పార్సిల్లో వేసి పంపించేసాం అనమాట. అయితే రెండోది వచ్చేసేటప్పటికి ఇది మనం ఆల్రెడీ భీమవరం నుంచి గాయత్రి గారు ఆర్డర్ చేశారు వాళ్ళ మరదల గారి కోసం. ఆల్రెడీ నేను షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఒకవేళ షార్ట్స్ని ఫాలో అవ్వకుండా లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి
పెడుతున్నాను అనమాట. సో ఈవిడ కూడా అంతే, ఏంటంటే ఈ 2 కట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ మోడల్స్ అనేవి మనల్ని చేయమని చెప్పి మనకి ఆర్డర్ అనేది చేశారనమాట. సైజ్ వచ్చేసేటప్పటికి 210 సైజు అయితే యూఎస్ పంపించాలండి, మాకు టైం లేదు, లేదంటే నేనే చేసుకునేదాన్ని అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ గాయత్రి గారు కూడా బ్యాంగిల్స్ అనేవి చేస్తారనమాట. సో ఆవిడకి పాసిబుల్ అవ్వక మనకి ఆర్డర్ చేశారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే, ఒక 5 or 6 టైప్స్ అనేవి కడా బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసేసి ఆవిడకి కూడా పంపించేసాము. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాయి అండ్ రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా చేశారు అని చెప్పేసి. ఇలాగా బ్యాంగిల్స్ అనేవి చేసాం. అండ్ ఆవిడ కూడా ఏంటంటే మళ్ళీ మెటీరియల్ అనేది కొంత పర్చేస్ చేశారనమాట. అంటే మనం పంపించినవి కాకుండా ఆవిడ మళ్ళీ కొన్ని మేక్ చేసుకుంటామని చెప్పి మళ్ళీ ఒక 1500 రూపీస్ వర్త్ మెటీరియల్ అనేది మళ్ళీ కొన్నారు. సో మా పక్కనే కాబట్టి భీమవరం ఆటోకి వేస్తామన్నమాట. అండ్ టైం కూడా యాక్చువల్లీ మేము అనుకున్న టైం ఏంటంటే గాయత్రి గారు ఫస్ట్ నాతో చెప్పిన టైం 1 వీక్. సో ఆ 1 వీక్ కాస్త 2 వీక్స్ అయింది. 2 వీక్స్ కాస్త 16 డేస్ అయిందనమాట. అంటే 16 డేస్కి మనం పార్సిల్ అనేది గాయత్రి గారికి పంపాము. సో టైం అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది, నాకు ప్రెషర్ అనేది కూడా చాలా తగ్గుతూ వచ్చింది. చివరికి చాలా హాయిగా జాలీగా ప్రిపేర్ చేసిన గాజుల సెట్లు అనమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటల్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్వి. సో వాటిపైన డిజైన్ చేసామన్నమాట. ఒకటి సిల్వరు, ఒకటి గోల్డ్, ఒకటేమో మల్టీ కలర్లో. అది కూడా ఏంటంటే వాళ్ళ మేనకోడలు గారికి ఇవి 2 సైజ్ వచ్చేసి. సో ఈ రకంగా ఆవిడే మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న వాటిని మనం మేక్ చేసి ఇచ్చేసాం. అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఫ్రీ క్లాసెస్ అన్నారు, మేము వెయిట్ చేస్తున్నాము, మీరేమీ చెప్పట్లేదు అని చెప్పి చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో ఫ్రీ క్లాసెస్ కోసం ఏంటంటే క్లాసెస్ నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదు, మీరు కూడా నేను చెప్పిన దాన్ని మీరు నేర్చుకోవాలి. కాబట్టి నేను ఒక కిట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ కిట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. రేపు ఐదర్ 4 లోపు లేదు అంటే ఎల్లుండ మీకు కిట్కి సంబంధించిన వీడియో వస్తుంది. సో దాన్ని చూసుకుని నేను ఏం చెప్తాను ఏంటి క్లాసెస్లో అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. అయితే ఈ క్లాసెస్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే నేను ఏదో 1, 2 లేకపోతే ఒక 10 ఇలాగా నేర్పించడం కాదనమాట. సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జీరో నాలెడ్జ్తో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రతి దీన్ని కూడా నేర్చుకునే విధంగా మనం క్లాసెస్లో నేర్చుకోబోతున్నాము. సో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం క్లాసెస్ అన్నీ వినగా మీరు కూడా చాలా ప్రో అయిపోతారు. సో ఆ రకంగా ఉంటాయి క్లాసెస్ అనేవి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతిదీ, అంటే ఈ రోజు వరకు నేను ఏదైతే నేర్చుకున్నానో నాకు ఏదైతే వచ్చిందో సో అది మొత్తం 100% కూడా మీకు నేను నేర్పిస్తాను ఆ క్లాసెస్లో. సో ఎవరైతే నేర్చుకోవాలి అనుకుని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో రేపు వీడియోని ఒకసారి చూడండి. చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి, మీరు కూడా నేర్చుకోండి. బయట వాళ్ళకి మనం చెయ్యాలా వద్దా అనేది పక్కన పెడితే మన సెల్ఫ్ మనకి మనం చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్కి చేయొచ్చు, అమ్మ వాళ్ళకి చేయొచ్చు, లేకపోతే సిస్టర్స్ వాళ్ళకి చేయొచ్చు, ఫ్రెండ్స్కి చేయొచ్చు అలాగా. సో వాళ్ళు మెచ్చుకుంటే సరిపోదా ఏంటి, బిజినెస్సే స్టార్ట్ చేయాలా? లేదు అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, కాకపోతే మాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఎలాగా అనేవాళ్ళు కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో కంప్లీట్గా మీకు మొత్తం ఫ్రీయే కాబట్టి చక్కగా టైం కుదుర్చుకుని పెట్టిన వీడియోస్ని పెట్టినట్టు చూసి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అనేది సండే లైవ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ లైవ్లో మీరు క్లారిఫై చేసుకోండి. సో ట్రెండింగ్లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో సో ఏవైతే కొంచెం హార్డ్గా అనిపిస్తాయో అవన్నీ కూడా ఈజీ వేలో ఏ రకంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మంచి టిప్స్తో చాలా నీట్గా, కొంచెం లేట్ అయినా సరే బాగా విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్తో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ టైం మీరు ఫెయిల్ అయినా సెకండ్ టైం మాత్రం ఈజీగా మీరు గ్రాప్ చేయగలుగుతారు. సో అలా ఉంటాయి అన్నమాట క్లాసెస్ అనేవి. సో ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుని చాలా ఎదురు చూస్తున్నారో, ఎందుకంటే నేను ఈ మధ్యలో 2-3 వీడియోస్ పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో, అక్క ఫ్రీ క్లాసెస్ అన్నారు సో దానికోసం ఏమీ చెప్పట్లేదు అని చెప్పేసి. సో అందుకనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే ఉన్నారో చాలా ఇంట్రెస్ట్ పెట్టుకుని మరీ ఉంటున్నారనమాట. సో ఎప్పుడు చేస్తాము అనేది. రేపు కిట్ ఏదైతే రిలీజ్ చేసిన తర్వాత క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా చెప్తాను. సో చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి మీరు రెడీగా ఉండండి నేర్చేసుకోవడానికి.
నేను కూడా రెడీ అయిపోతాను. సో అయితే ఈ వీడియోలో మీరు చూసారు కదా, మీకు ఈ క్లాసెస్ కోసం ఏమనుకుంటున్నారు, లేదంటే వీడియోలో మీకు బాగా నచ్చిన బ్యాంగిల్స్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో అనేది బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు అలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకొంచెం సపోర్ట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో నాకు కూడా ఏంటంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్, ఇంకొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. అయితే వీడియో వచ్చేసి రేపు మ్యాక్సిమం 4 లోపు రిలీజ్ చేస్తాము. లేదు అంటే ఏదన్నా మిస్ అయితే కనుక ఎల్లుండి మార్నింగ్ 10 లోపు కిట్కి సంబంధించిన వీడియో అండ్ అలాగే క్లాసెస్ ఎప్పటి నుంచి అనేది కూడా ఆ వీడియోలో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు 1-2 సార్లు వీడియోని చెక్ చేసుకుని మీకు అర్థం కాకపోతే మళ్ళీ 3వ సారి చూసి ఒక మంచి క్లారిటీకి వచ్చి అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఈ క్లాస్లో మీరేం చెప్తారు అనుకుంటే 0 నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, అంటే ఈ రోజు వరకు నాకేమొచ్చో అదంతా కూడా నేను మీకు క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. క్లాసెస్ ఎప్పటి నుంచి అనేది రేపు చెప్తాను, ఎందుకంటే కిట్ రిలీజ్ చేసేది రేపు కాబట్టి మళ్ళీ ఆ కిట్స్ అన్నీ కూడా మీ దగ్గరికి రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఎప్పటి నుంచి అనేది నేను చెప్తాను. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు కనిపించే సెట్స్ అన్నీ ఎలా అనిపించాయో అండ్ అలాగే మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ 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 బాయ్.